హాయ్ ఆల్, ఐమ్ రమ్య. ఈ వీడియోలో నేను ఓల్డ్ ఫ్రాక్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఇలాంటి ఒక ఫ్రాక్ తీసుకొని దానికి బాటమ్ అండ్ బాడీ రెండు సపరేట్ చేసి దాన్ని 4 ఫోల్డ్స్ మీద వేసుకోవాలి. ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి, అలా మార్క్ చేసుకొని స్కేల్తో. తర్వాత దాని డ్రాఫ్టింగ్ ఇలా ఉంటుంది పిక్చర్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తర్వాత బెల్ట్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ మార్క్ చేశాను. సో ఇక్కడ మీకు చిన్నగా కావాలంటే ఎలాస్టిక్ ఎంత ఉంటే దాన్ని బట్టి అక్కడ బెల్ట్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 కావాల్సి వచ్చింది, నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ అలవెన్స్ యాడ్ చేశాను, మొత్తం 12 ఇంచెస్ అయింది. అక్కడ వెస్ట్ రౌండ్ మార్క్ చేస్తున్నాను. దానికి ఫార్ములా ఏంటంటే హిప్ రౌండ్ తీసుకుంటాం కదా, అది డివైడెడ్ బై 4 ప్లస్ దానికి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం లూజింగ్ కోసం. సో క్రాచ్ ఏరియా కూడా అంతే, అక్కడ అదే ఫార్ములా, హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అక్కడ 2 ఇంచెస్ కవ్ తీసుకున్నాను, లేదా మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. అది చిన్నపిల్లలు అయితే 1.5 తీసుకోవచ్చు ఇంకా. సో ఇది 10 ఇయర్స్ బేబీ కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నా. మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ నేను క్రాస్ తీసాను డిజైన్ కోసం, తీసుకోకుండా అలా అయినా ప్లెయిన్గా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ చేస్తున్నా, అది అక్కడ స్టిచ్ చేయాలన్నమాట 2 సైడ్స్ కలిపి. ఈ స్టిచ్చింగ్ కూడా డబుల్ స్టిచ్ వేయాలి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం. టూ సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఈ బెల్ట్ కోసం నేను జస్ట్ డిజైన్ కోసం కొన్ని స్ట్రిప్స్ని కట్ చేశాను. అవి 1.5 విత్తో ఉన్నాయి, రిమైనింగ్ క్లాత్తో తీసాను జస్ట్ వాటిని ఫ్రిల్స్ లాగా చేయడం కోసం. ఇప్పుడు ఏంటంటే దీనికి కిందన కూడా జాయిన్ చేసేయాలి క్రాచ్ ఏరియా దగ్గర. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ పెట్టి పైన చిన్నగా రౌండ్గా ఫోల్డ్ చేసి కుట్టాలి. తర్వాత 3 ఇంచెస్ మార్క్ చేశాను అక్కడ బెల్ట్ కోసం. ఆ 3 ఇంచెస్ కిందకి ఫోల్డ్ చేసేసి రౌండ్గా మార్క్ చేస్తున్నా అక్కడ 3 ఇంచెస్ని. సో రౌండ్గా కుట్టాలి కదా, అది 3 ఇంచెస్ బెల్ట్. దాన్ని నీట్గా అలా ఫోల్డ్ చేసేసి రౌండ్గా స్టిచ్ చేసేయాలి. కొంచెం గ్యాప్ ఉంచాలి, అక్కడ ఎలాస్టిక్ మనం దాంట్లోంచి లోపలికి ఎక్కిస్తాం అన్నమాట. సో దాని తర్వాత పైన ఒక 1 ఇంచ్ ఎలాస్టిక్ ఎంతైతే ఉందో అంత విడ్త్ పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా. ఆ స్టిచ్ వేసాక ఎలాస్టిక్ని లోపలికి పంపించాలి. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రిప్స్ని ఇందాక కట్ చేసాం కదా 1.5 విత్తో, వాటికి పీకో చేశాను. పీకో చేసిన తర్వాత లూజ్ పెట్టి ఇలా ఫ్రిల్స్ లాగా చేసి ఆ ఫ్రిల్స్ని నేను దీనికి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ ఫ్రిల్స్ని ఎలా కావాలంటే అలా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఒక ప్యాటర్న్ అటాచ్ చేశాను, ఇది ఇలా ఈ ఫ్రిల్స్ని బోత్ సైడ్స్ అటాచ్ చేయాలి. ఫైనల్లీ మనకు కావాల్సింది రెడీ అయిపోయింది. ఈ షార్ట్ని మనం అప్ టు 10 ఇయర్స్ గర్ల్స్కి యూజ్ చేయొచ్చు. సో ఎవరైనా బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే 1/2 అవర్లో ఈజీగా చేసేయచ్చండి. థ్యాంక్ యూ.